వెల్కమ్ టు కేటీవీ. మీరు చూస్తున్నది ప్రైమ్ బులెటిన్. నా పేరు మేఘన. పెద్ద దస్తగిరి హత్య చుట్టూ రాజకీయాలు మండిపడ్డ రామ్ ప్రసాద్ రెడ్డి. పులివెందుల పోలీస్ స్టేషన్ నందు సజ్జల భార్గవ్, కసాయి వెంకటేష్ ను మీడియా ముందు హాజరుపరిచిన మైదుకూరు పోలీసులు. యూజ్ అండ్ కిల్ ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మనస్తత్వమని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. అమరావతిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇంట్రాగేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ప్రజలు ఒకటే గమనించాలి, నేర సామ్రాజ్యంతో సంబంధం ఉన్న ఏ నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా ఆ నైజాన్ని వదిలే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి లాంటి ముఠా నాయకుడు ఇప్పటికి కూడా వారి కింద ఉన్న వాళ్ళ నాయకులైతేనేం వాళ్ళ కార్యకర్తలైతేనేం పైన ప్రోత్సహించబడుతున్నారు, పైన ఆదరణ ఉంది కాబట్టి ఈరోజు ఇంకా ఈ యొక్క కార్యకలాపాలు పేటరేగిపోతున్నాయి. ముఖ్యంగా దస్తగిరి విషయానికి వస్తే నేను కూడా ఆ ప్రాంతానికి చెందిన వాడినే. కడపలో గత 15 సంవత్సరాలుగా వైసీపీ నాయకుల యొక్క అండదండలతో, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ కమలాపురం మాజీ శాసనసభ్యులు రవీంద్రనాథ్ రెడ్డి ముఖ్య అనుచరుడు. అలాంటి వ్యక్తి సుమారుగా కడపలో ఒక 100 సెటిల్మెంట్లు చేసింటాడు ఈ 10 సంవత్సరాల్లో. పేదల యొక్క భూములు సెటిల్మెంట్ చేయడం, ఎక్కడన్నా తగరాదులుంటే రవీంద్రనాథ్ రెడ్డికి తీసుకొని పోవడం, సెటిల్మెంట్లు చేస్తూ వస్తే ఎవరైనా మాట వినకపోతే వాళ్ళు బెదిరించడం, ఇలాంటి కార్యక్రమాలు చేపట్టే దస్తగిరిని మర్డర్ చేయదలిస్తే మర్డర్ అయిపోయిన తర్వాత కూడా ఇదే వైసీపీ నాయకులు అక్కడికి పోయి ముసలికన్నీరు గార్చడం జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా సాక్షి పేపర్లో మీరందరూ చూశారు, డ్రగ్స్ మత్తులో ఈ హత్య గావించబడింది అని చెప్తున్నారు. అంటే దీన్ని డైవర్ట్ చేసేదానికి యాక్చువల్గా మర్డర్ జరిగింది. ఎవరైతే వైసీపీకి సంబంధించిన 2 ముఠాలుగా ఉండి వాళ్ళే కక్షలు పెట్టుకొని భూ లావాదేవీల కాడ వ్యత్యాసాలు వచ్చి అక్కడ చంపుకుంటే డ్రగ్స్లో మత్తులో చేశారని చెప్పి వాళ్ళ సాక్షి పేపర్లోనే బహిర్గతం చేయడం జరిగింది. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, దస్తగిరి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన రవీంద్రనాథ్ రెడ్డి యొక్క బినామీనా కాదా అని మేము అడుగుతున్నాం. ఈరోజు దస్తగిరి ఇంట్లో పోలీసు వాళ్ళు చెకప్ చేస్తే 100 కోట్ల రూపాయలు ఆస్తులకు సంబంధించి. కడప జిల్లా కాజీపేట మండలం అగ్రహారంలో విద్యార్థిని కీర్తన హత్య కేసులో నిందితుడు వెంకటేష్ ను పోలీసులు మీడియా ముందుకు తీసుకువచ్చారు. పోలీసు కాల్పులో గాయపడి రిమ్స్ లో చికిత్స పొందిన వెంకటేష్ పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యాడు. డిశ్చార్జ్ అనంతరం అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచేందుకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా మైదుకూరులో డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ విలేకరుల సమావేశంలో నిర్వహించారు. రామకీర్తన అన్నటువంటి అమ్మాయిని ఒక వ్యక్తి, ఆవుల వెంకటేష్ అన్నటువంటి వ్యక్తి గొంతు కోసి చంపినటువంటి కేసులో అతను తర్వాత పోలీసు అదుపులోకి తీసుకున్నప్పుడు అతను పారిపోగా రాత్రి సెర్చ్ పార్టీస్ అన్ని వెతుకుతుండగా కాజీపేట సిఐ గారికి తటస్థపడినప్పుడు అతను ఒక పోలీసు మీద దాడి చేసి తప్పించుకోవడానికి ప్రయత్నించే కాలంలో అతనికి పోలీసులు కాల్పులు జరపడం జరిగింది. గాల్లోకి 2 కాల్పులు జరిపి కింద ఒక కాల్పు జరిపితే ఒకటి కాలుకి ఇంజూరీ అయింది. అతన్ని తీసుకువచ్చి హాస్పిటల్లో, మన మైదుకూరు హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ చేయించేసి రిమ్స్లో చేర్పించడం జరిగింది. అతను ఇంతకాలము అక్కడ రిమ్స్లో ట్రీట్మెంట్ పొంది ఈరోజు డిశ్చార్జ్ అయితేనే అక్కడ సర్వేలెన్స్లో ఉన్నటువంటి ఎస్ఐ గారు అతన్ని తీసుకొని వచ్చి నా దగ్గరికి ప్రొడ్యూస్ చేయగా, ఈ పోలీస్ ఫైరింగ్ మరి తర్వాత పోలీస్ మీద దాడి చేసినటువంటి కేసులో నేను దర్యాప్తు అధికారిగా ఉన్నందువల్ల నా దగ్గరికి ప్రొడ్యూస్ చేసేగా అతన్ని ఈరోజు మధ్యాహ్నము 1:15 అరెస్ట్ చేయడం జరిగింది. ఇతన్ని అరెస్ట్ చేసి ఇతన్ని కోర్టులోనూ ఈరోజు హాజరుపరుస్తున్నాము.
తర్వాత క్రమంలో మర్డర్ కేసులో కూడా ఇతన్ని పీటీ వారెంట్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తాము. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే హెచ్చరించారు. ఒంటిమిట్ట పోలీస్ సర్కిల్ పరిధిలోని పలు కేసుల్లో 4 ముద్దాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరి హర్షవర్ధన్ పై దాడి కేసులో కట్టా మల్లికార్జున, కట్టా బాలకృష్ణ, పూల కిరణ్ ను అదుపులోకి తీసుకోగా మరో 2 పరారీలో ఉన్నారు. నందలూరు మండలం గట్టుమీదపల్లిలో జరిగిన హత్య కేసులో చిన్నయ్యను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐలు మల్లికార్జున రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 19వ తేదీ 24/2026 అనే ఒక హత్యాయత్నము, తర్వాత SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద ఒక ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేయడం జరిగింది. దీనిలో ఈ ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో అతను హరిత హోటల్లో పనిచేస్తూ ఉంటాడు, అటెండర్గా పనిచేస్తూ ఉంటాడు. అలాగే ముద్దాయిలు వచ్చేసి మొత్తం 5 మంది అనేసి ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనిలో 3 పట్టుకోవడం జరిగింది. వీళ్ళు కట్టా మల్లికార్జున అనేసి, తర్వాత పూల కిరణ్ కుమార్, కట్టా బాలకృష్ణ, వీళ్ళందరూ కూడా చిన్న కొత్తపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు. సో వీళ్ళు పాత కక్షలు పట్టుకొని అతన్ని అక్కడ పిలిచి నైట్ టైంలో అతని మీద దాడి చేయడం జరిగింది. సో అందుకోసం ఈ హత్యాయత్నం కింద కేసు కట్టి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు సాలాబాద్ క్రాస్ దగ్గర మా టీము ఒంటిమిట్ట సిఐ గారు వెంకటేశ్వర్లు గారు, అలాగే మన ఒంటిమిట్ట సిఐ ఎస్ఐ శ్రీనివాసులు అండ్ మన టీం అందరూ కలిసి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. సో ఇది కూడా వీళ్ళు చాలా హై హ్యాండెడ్గా బిహేవ్ చేయడము, రౌడీ ప్రవర్తన చూపించారు. సో మళ్ళీ చెప్తున్నాను, వీళ్ళని ఇప్పుడే రిమాండ్కి పంపిస్తున్నాము. మళ్ళీ చెప్తున్నాము, ఇప్పుడు ఇలాంటి రౌడీ ప్రవర్తనలు సహించే ప్రసక్తి అయితే లేదు. ఎవరు కూడా ఏదైనా మ్యాటర్ ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తే దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాము, లేదంటే కోర్టు ద్వారా పరిష్కరించుకోవచ్చు. కానీ మీరు చట్టంని చేతిలో తీసుకొని ఇట్లాంటివి చేయడానికి ఆవిష్కారం లేదు. క్లియర్గా ఈ మెసేజ్ అయితే క్లియర్గా ఉంది. థ్యాంక్ యూ. కడప నగరంలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న పెద్ద దస్తగిరి హత్యపై శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి స్పందించారు. ఆస్తి పంపకాలపైనే దస్తగిరి హత్య జరిగిందని పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు. గత 20 రోజుల క్రితం కడప పట్టణంలో వైఎస్ఆర్సీపీ ముఖ్య కార్యకర్త అయిన పెద్ద దస్తగిరి హత్య గావించడం జరిగింది. హత్య చేసిన వారు ఆ కేసు తమ మీదకు రాకుండా ఉండాలని రకరకాల కుట్రలు కుతంత్రాలతో ఆ కథను మలుపు తిప్పడం జరిగింది. 2 గ్యాంగుల మధ్య జరిగిన కొట్లాటగా గంజాయి మత్తులో ఈ హత్య జరిగినట్లు దాన్ని క్రియేట్ చేయడం జరిగింది. హత్య జరిగిన తర్వాత ఏ విధంగా హత్య జరిగింది, ఏ కారణాలతో హత్య చేశారని చెప్పి దాన్ని పోలీసులు నిర్ధారణ చేస్తారు. కానీ హత్య కావింపబడింది వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయిన పెద్ద దస్తగిరి. హత్య చేయించింది, హత్య వెనుక ఉన్న కుట్రదారులు సూత్రధారులు కడప జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ మాజీ ప్రజాప్రతినిధులు. హత్య జరిగిన వెంటనే దాని కారణాలు కానీ తెలుసుకోకుండా ఈ హత్యను గంజాయి బ్యాచ్ చేసిన హత్యగా సాక్షి పత్రికలో దీన్ని ఏదో విధంగా తప్పుడు ప్రచారంగా ఇది గంజాయి మత్తులో జరిగిన హత్యగా తీర్చిదిద్దే కార్యక్రమానికి సాక్షి పత్రిక శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ హత్యకు ప్రధానమైన కారణం ఎవరైతే హత్య చేశారో, హత్య కావించబడ్డారో వారికి చిన్న చిన్న విభేదాలు అలంకార పొలాలు ఉండొచ్చు, కానీ అవి హత్య చేసుకునే హత్యలు కావు. కానీ ఆ చిన్న గలాటను సాకుగా తీసుకొని అంతవరకు పెద్ద దస్తగిరి మీద అసూయ విద్వేషాలతో రగిలిపోతున్న
కమలాపురం మాజీ శాసనసభ్యుడు, అదేవిధంగా కడప డిప్యూటీ మేయరు అప్పటికప్పుడు కొన్ని గంటల ముందే కుట్రవన్నీ వారిని రెచ్చగొట్టి పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి రిమ్స్ హాస్పిటల్ దగ్గరికి వచ్చిన పెద్ద దస్తగిరిని హత్య కావించడం జరిగింది. కారణం పెద్ద దస్తగిరిని మామూలు హత్య అని చెప్పి దీనికి కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు అని చెప్పి అనేక రకాలైన ఆపసోపాలు పడుతూ ఎంతో ఇబ్బంది పడుతూ సమాధానాలు చెప్తూ ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ నాయకులు. అనేక మంది కార్యకర్తలు మామూలుగానే చనిపోతే పోయి పరామర్శించే జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీకి సంబంధించిన ఒక ముఖ్య కార్యకర్తని మీరే ఒప్పుకుంటున్నారు. రవీంద్రనాథ్ రెడ్డి గారు, సురేష్ బాబు గారు అందరూ కానీ చెప్తున్నారు పెద్ద దస్తగిరి మా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకుడు. ఇంత ముఖ్య నాయకుడు ప్రత్యర్థుల చేతులు హత్యగావించబడితే పులివెందులలో మనం 3 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో ఉన్నారు. అంత ముఖ్య కార్యకర్త హత్యగావించబడి అంత సంచలనాత్మకంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరిగేటప్పుడు మీరు ఎందుకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీ నాయకులు నేను సూటిగా అడుగుతా ఉన్నా. కనీసం చిన్న చిన్న విషయాలకే పెద్ద ఎత్తున స్పందించే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద దస్తగిరి హత్యను ఖండించలేదు, ఆ కుటుంబానికి సానుభూతి కూడా చెప్పలేదు. కారణం పెద్ద దస్తగిరికి, కమలాపురం మాజీ ప్రజాప్రతినిధికి, కడప మాజీ ప్రజాప్రతినిధికి వీళ్ళ ముగ్గురి మధ్యలో 100 కోట్ల రూపాయల భూ లావాదేవీలు ఉండడమే ప్రధాన కారణం. మొత్తం ఇద్దరి ప్రజాప్రతినిధులకు సంబంధించిన బినామీ లావాదేవీలు, అనేక మంది బెదిరించి అదిలించి రాయించుకున్న భూముల అగ్రిమెంట్లు, నకిలీ డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా పెద్ద దస్తగిరి దగ్గర ఉండడము, పెద్ద దస్తగిరికి ఈ ముగ్గురికి మధ్య వచ్చిన ఆర్థిక లావాదేవీకి వచ్చిన విభేదాలతోనే ఈ హత్య కావించడం పడింది. మొత్తం అలంకానపల్లె చుట్టుపక్కల ప్రాంతాల్లో, కడప నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద దస్తగిరిని అడ్డు పెట్టుకొని వారిద్దరూ చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. అంటే ప్రభుత్వ భూములను ఆక్రమించడము, ప్రభుత్వం గతంలో పేదలకు డీకేటీ పట్టాలుగా ఇచ్చిన భూములను బలవంతంగా తీసుకొని వాటిని అధికారులను ప్రలోభపెట్టి వారి మీద తమకున్న అప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్ఓసీలు తీసుకుని లేఅవుట్లు వేయడము, ఫ్లాట్లుగా వేసి 100 కోట్ల రూపాయలను వారు ముగ్గురు కలిసి ఆర్జించడం జరిగింది. అలాగే ఏదైనా వివాదాస్పద స్థలాలను కూడా కొనుక్కొని వాటిని కూడా తమ కబ్జాల్లో పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా కడప కార్పొరేషన్ సరిహద్దులో ఉండే సర్వే నెంబర్ 492లో వీళ్ళు ఒక వెంచర్ కూడా వేయడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కలిసి, పెద్ద దస్తగిరి, ఆ ఇద్దరు మాజీ ప్రజాప్రతినిధులు కలిసి 492లో కాలువ పోరంబోగును 97 సెంట్ల కాలువ పోరంబోగును ఆక్రమించి వీరు కొంత భూమి కొనడం జరిగింది. 492లో ఉన్న కాలువ పొరంబోగును ఆక్రమించుకొని ప్లాట్ వేయడం జరిగింది. అదేవిధంగా ఈ భూమి వెనుకల పుల్లయ్య అనే ఒక దళిత సోదరునికి 1 ఎకరా 50 సెంట్లు గతంలో ఎప్పుడో ప్రభుత్వము డీకేటీ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పుల్లయ్య పేరును తీసేసి పెద్ద దస్తగిరి తండ్రి గారి పేరు కూడా పుల్లయ్యే. ఈ భూమి పెద్ద దస్తగిరి తండ్రి పుల్లయ్యదని చెప్పి పెద్ద దస్తగిరి తండ్రి పుల్లయ్య పేరుతో ఈ రెవెన్యూ రికార్డులో మార్పులు చేర్పులు చేసి ఆ భూమిని కూడా ఆ దళితులకు సంబంధించిన 1 ఎకరా 50 సెంట్ల భూమిని, వాగుపురం పోగైన 97 సెంట్ల భూమిని, ఇంకా కొంత భూమిని కలిపి సెంటు 12 లక్షల రూపాయలతో వీళ్ళంతా కూడా అమ్మి కోట్లాది రూపాయలు ఆర్జించడం జరిగింది. ఈ వచ్చిన డబ్బుతో గిఫ్ట్గా పెద్ద దస్తగిరి కమలాపురం మాజీ శాసనసభ్యుడు రవీంద్రనాథ్ రెడ్డికి ఒక పెద్ద బంగ్లా కూడా కట్టించడం జరిగింది. ఆ భూమిలో ఇంత పెద్ద బంగ్లా ఎవరు చూసినా కూడా ఆ ప్రాంతంలో ఉన్న గూడూరు కానీ అలంకానపల్లె వాళ్ళందరికీ కూడా తెలుసు. ప్రభుత్వ వాగు పోరంబోగును పుల్లయ్యకు సంబంధించిన 1 ఎకరా 50 సెంట్ల డీకేటీ భూమిని ఆక్రమించుకొని సెంటు 12 లక్షల రూపాయలతో అమ్ముకొని ఇంత బంగ్లాలన్నీ కట్టుకోవడం జరిగింది. ఇదే విధంగా తర్వాత పోలీసులు అనేక రకాలైన విచారణ చేపట్టిన తర్వాత ఈ హత్య గంజాయి హత్య కాదు, ఈ హత్యలో మాజీ ప్రజాప్రతినిధుల పాత్ర ఉందని తెలిసిన తర్వాత రకరకాలుగా మాట్లాడడం జరుగుతోంది. పెద్ద దస్తగిరి భార్య వీళ్ళ పేరు చెప్పలేదని మాట్లాడుతున్నారు. పెద్ద దస్తగిరి భార్య కానీ ఆయన కుమారుడు కానీ చెప్పింది ఒకటే, ఈ హత్య ఎవరు చేశారో, ఈ హత్య ఈ మాజీ ప్రజాపలకు సంబంధం లేదని ఆమె చెప్పడంలే. ఈ హత్య ఎవరు చేశారో, ఈ హత్య వెనుక ఎవరు
కారణభూతులో నిజాలు నిగ్గు తేల్చాలని చెప్పి స్పష్టంగా చెప్పడం జరుగుతోంది. ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్గానే చర్యలు తీసుకుంటుంది. 3 పోలీసు అధికారులు కూడా ఈ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పి వారిపైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. కడపలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి సీఎం చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. తనపై భూ ఆక్రమణ ఆరోపణలు నిరూపిస్తే ఎలాంటి చర్యకైనా సిద్ధమని సవాల్ విసిరారు. దస్తగిరి తమ పార్టీ అనుచరుడని, అతని హత్యపై తాము బాధలో ఉన్నామని పేర్కొన్నారు. హత్యకు తామే కుట్ర పన్నామనే ఆరోపణలు నిరాధారమని అన్నారు. ప్రభుత్వం తమదేనని చెప్పుకునే వారు ఆరోపణలు నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి వీళ్ళ భూదందాలే దీనికి ముఖ్య కారణం అంటూ మా పైన ఆరోపణ చేయడం జరిగింది. చంద్రబాబే ప్రజలందరికీ తెలుసు, చంద్రబాబే నీచ రాజకీయాలు చేస్తాడు అని, నికృష్టపు రాజకీయాలు చేస్తారని, హత్యా రాజకీయాలు ఆద్యుడు ఆయనే అని ప్రజలందరికీ బాగా తెలుసు. హత్యా రాజకీయాలు చేయడం పూర్వం నుంచి మల్లాల బాజీ ఆత్మహత్య నుంచి మొదలుకొని రాఘవేంద్రరావు ఒక రిటైర్డ్ ఆఫీసరు ఆయన హత్య, వంగవీటి మోహన్ రంగా, సో ఇట్లా చెప్పబడితే చాలామందిని ఈ రకంగా చంపి తిమ్మిని బమ్మిని చేయడంలో ఈయన నిష్ఠాతుడు కాబట్టి అది ఇంకొకరి పైన బురద జల్లే కార్యక్రమం చేసిన పరిస్థితి మనం గతంలో చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. మరి ముఖ్యంగా రాజారెడ్డి గారి హత్యలో ముద్దాయిలను నెలపాటు ఆశ్రయం ఇచ్చింది ఎవరు? అంటే నువ్వు వెనకుండి రాజారెడ్డి గారిని చంపించినావనే కదా ఉద్దేశం. సో ఈ రకంగా అదే కాకోకుండా ఇప్పుడు పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది కదా అని చెప్పేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితేనేమి, ఇక్కడ అయితేనేమి, మిగతా అంబటి రాంబాబు అయితేనేమి, జోగి రమేష్ అయితేనేమి, వీళ్ళందరూ వీళ్ళే కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు. జోగి రమేష్ అయితే ఇక్కడ డెన్ ఉంది, దొంగసారాయి కాల్చుతున్నారు ఇక్కడ, సో దొంగసారాయి ఈ డెన్ ఉంది ఇక్కడ తయారు చేస్తున్నారు అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చిన ఆయన పైనే అదే కేసు పెట్టడం జరిగింది అన్నమాట. కనుక్కున్నాడు కాబట్టి. సో వీళ్ళు చేసే భాగవతాలు కప్పిపుచ్చుకునే దానికోసము అందరూ వేరే వాళ్ళ పైన బురద జల్లే కార్యక్రమం, వేరే వాళ్ళ పైన బనాయించే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా దారుణం. సో ఇదే కాకుండా ఏదో భూనందాలని చెప్పేసి నా పైన ఆరోపించడం జరిగింది. నేను ఒక్క డీకేటీ పట్టా ఎక్కడైనా తీసుకొని ఉంటే నిరూపించమను. కానీ చంద్రబాబు ఎన్ని డీకేటీ పట్టాలో ఆక్రమించినాడు, ఎంత ప్రభుత్వాన్ని ఆక్రమించినాడు, ప్రభుత్వ భూమిని. అదే కాకుండా వారికి అనుయాయులైన ఎమ్మెల్యేలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, వీళ్ళందరూ ఎంతెంత ఆక్రమించినారు, ఎక్కడెక్కడ ఆక్రమించినారు,
ఇవన్నీ నిరూపించమంటే నిరూపిస్తాం, నాది నిరూపించమని మళ్ళీ ఊరికే ఆరోపించడం కాదు, మసి ఊసి ఆ గుడ్డను మొహాన్ పైన వేస్తే సరిపోతుందిలే అని చెప్పేసి ఏ దానిపైన కూడా ఎటువంటి విచారణకైనా నేను రెడీ. మరి మీరంతా రెడీనా? మరి ఈరోజు సోకాల్డ్ పేపర్లు రాస్తున్నాయి, ఈనాడు పేపర్, ఇవన్నీ ఎంతమందిని అరెస్ట్ చేసేసి ఆయన ప్రెస్సులు పెట్టుకున్నాడు అనేది చెప్పమంటే చెప్తాం. ఒకటి హైదరాబాద్ ఫిలిం సిటీ, రామోజీ ఫిలిం సిటీ, దాంట్లో ఎన్ని డీకేటీ పట్టాలు ఉన్నాయి లేదు అని చెప్పేసేసి, అదే కాకోకుండా అది మూసేలే, పంట లేకపోయినా ఆ కాలువను ఆయకట్టు లేదని చెప్పినా కూడా మూసేయలే, దానికి డైవర్ట్ చేస్తూ అప్రూవల్ తీసుకోవడం జరిగింది, జీవో ఇవ్వడం జరిగింది ఇరిగేషన్ శాఖ, పర్మిషన్ తీసుకొని చేయడం జరిగింది తప్ప నీలాగా బూట్ చేసి కట్టిన పరిస్థితి కాదు. కొంచెం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఊరికే పేపర్ ఉంది కదా అని చెప్పేసి న్యూస్ రాయకోకుండా మీ వ్యూస్ రాసే కార్యక్రమం జరుగుతోంది. చాలా దారుణం ఇటువంటి మీడియా ఉండడం. మరి ఆంధ్ర రాష్ట్రంలోనే ఈ రకంగా ఉన్న పరిస్థితి కనపడుతోంది. అంతేందుకు ఇక్కడికి సంబంధించి ఈ దస్తగిరి హత్య కేసుకు సంబంధించి ప్రెస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా, పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోందా? రోజుకొక కథనం. అంటే ప్రజలను తప్పుదో పట్టించేదానికి, వీళ్ళందరూ ఇటువంటి వాళ్ళని చెప్పడానికి ఈ రకంగా చేస్తున్నారు తప్ప ఇంకో రకమైన కార్యక్రమం కాదు. అంటే పోలీసులు లీక్ చేస్తున్నారా వీళ్ళకు, వీళ్ళే పోలీసులకు చెప్తున్నారా? ఏదైనా నిజం ఉంటే ఎప్పుడైనా బయటకు వచ్చే కార్యక్రమం జరుగుతుంది, ఎప్పుడైనా శిక్షించబడే కార్యక్రమం జరుగుతుంది. మావాడు పెద్ద దస్తగిరి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాడు, అలంకాన్పల్లి డివిజన్కు సంబంధించి ఒక ముఖ్య నాయకుడు. అతను వృత్తి వేరే కావచ్చు, మీడియా చేయవచ్చు, అందరితో సంబంధాలు ఉండవచ్చు, అన్నీ చేయవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు చనిపోతే మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళ పైన మేము అభియోగం చేయాలి. అది పక్కన పెట్టి ఆశ్చర్యం. ఎందుకంటే దస్తగిరి హత్య కానీ చనిపోవడం కానీ నిజంగా అటువంటి చావు వచ్చే వ్యక్తి కూడా కాదు. అతను చాలా మంచివాడు, అందరితో బాగుండేవాడు, కలుపుకోరుతనంగా ఉండేవాడు. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే కాదు, ఈ జిల్లాలో ఉన్న చాలామందితో, ప్రముఖులందరితో మంచి పరిచయాలు ఉన్నవాడు. దురదృష్టకరం. ఏదో సామెత ఉంది, మొగుడు చనిపోయి ఆయన ఉంటే ఎవడో ఇంకొకడు వచ్చి రాయి వేసినాడట. అట్లా ఉంది. మేము మా మనిషి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చనిపోతే మేము బాధపడుతూ మేముంటే వాళ్ళు వేసే కార్యక్రమం జరుగుతోంది. ఒక పథకం ప్రకారం రోజుకొక కథనం ఆ రకంగా రాస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా అంటగట్టాలా అని చెప్పేసి ఇదంతా తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి స్క్రిప్టు అందరికీ రోజుకో రకంగా రాసే కార్యక్రమం అన్నమాట. చిన్నగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు,
తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంధువులకు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ తర్వాత తాడేపల్లికి సంబంధించి. కడప జిల్లా పులివెందుల పట్టణంలో డీజిల్ కొరత ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద డీజిల్ లభ్యం కాకపోవడంతో వాహనాలు బారులు తీరాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో సరఫరాలో అంతరాయం ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. కొద్దిపాటి డీజిల్ కోసం ఆటోలు, కార్లు భారీగా క్యూలో నిలుస్తున్నాయి. ఇలా కొరత కొనసాగితే పరిస్థితి మరింత క్లిష్టమవుతుందనే ఆందోళన వ్యక్తమవుతుంది. ముందస్తుగా చర్యలు తీసుకొని సరఫరా సక్రమంగా కొనసాగించాలని వాహనదారులు కోరుతున్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో పాల్సెట్ ఎంట్రన్స్ పరీక్షలు మొదటిసారిగా జరుగుతున్నాయి. జమ్మలమడుగులో 829 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో గవర్నమెంట్ బాలిక జూనియర్ కళాశాలలో 240 మంది, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో 240 మంది, సెయింట్ మేరీ స్కూల్లో 349 మంది పరీక్షలు రాయనున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. తెచ్చుకోండి. కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పందించారు. జర్నలిస్టులపై కేసులు నమోదు చేసి ప్రజాస్వామ్యం కూని అవుతుందని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూట్యూబ్ ఛానళ్లపై కేసులు పెడతామని బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించారు. ఇలా కొనసాగితే జర్నలిస్టుల కోసం తాను స్వయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ప్రశ్నిస్తానని హెచ్చరించారు. మేము 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండాం, 19 నుంచి 24 వరకు. మా 5 ఏళ్ల అధికారంలో ప్రొద్దుటూరులో కానీ ఎక్కడే కానీ ఏ విలేకరిపైనా కేసులు లేవు, ఏ విలేకరిపైనా అరెస్టులు లేవు, ఏ యూట్యూబర్ ఛానల్ పైన కేసులు లేవు, ఏ యూట్యూబ్ ఛానల్ నడిపే ఆ ప్రతినిధి పైన కక్షాదింపు చర్యలు లేవు. ఇదేందయ్యా ఇది? వీళ్ళు ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు కాలే, పెద్ద పెద్ద విలేకరుల మీద కేసులు పెడతారు,
పెద్ద పెద్ద మీడియా ఛానళ్ళ ప్రతినిధుల మీద కేసులు పెడతారు. ప్రొద్దుటూరులో వచ్చే యూట్యూబ్ ఛానల్స్ మీద కూడా కేసులా? యూట్యూబర్ ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నడిపే మీలాంటి వాళ్ళ మీద కూడా కేసులు ఏంది? ఇది ఎస్పీకి పోయి కంప్లైంట్ ఇచ్చేది ఏంది? ఆ పిల్లోని పేరు ఏం పేరు? మన పొద్దుటూరు సురేష్. ఏం టీవీ అది? యూట్యూబ్ ఎస్టీవీ. గంజి సురేష్ ఎస్టీవీ. ఏంది ఆ పిల్లోడు చేసిన నేరం? శివచంద్రారెడ్డికి సంబంధించి ఒక దళిత మహిళ అంబేద్కర్ విగ్రహం దగ్గర నాకు శివచంద్రారెడ్డి అన్యాయం చేసినాడు, నా భూమి విషయంలో నాకు న్యాయం జరగకపోతే ఇక్కడ సూసైడ్ చేసుకుంటా అని చెప్పి ఆమె బహిరంగంగా ప్రకటన చేసింది. బహిరంగంగా చేసిన ప్రకటనను వార్తగా చూపించరా? పత్రికల్లో రాయరా? మీడియా ఛానళ్ళలో ప్రసారం కాదా? మరి దానికెందుకు ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చి ఎస్పీ పోలీసు వాళ్ళు చెప్తే తాలూకా సిఐ వాళ్ళని రమ్మని, ఆ గంజి సురేష్ని రమ్మని వాళ్ళ మీద కేసు పెడతామని, లేకుంటే డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చి, మీ మీద కంప్లైంట్ ఇచ్చి, వరదరాజిరెడ్డి కంప్లైంట్ ఇచ్చి, ప్రజాస్వామ్యములో పత్రికల్లో వార్తలు రాసే జర్నలిస్టులపైన తప్పుడు కేసులు ఆరోపించడం, వాళ్ళను భయపెట్టడం, జైలుకి పంపించే కార్యక్రమం చేయడం, కేసులు నమోదు చేసే కార్యక్రమం చేస్తే ఈ దేశంలో ప్రజాస్వామ్యము నిట్ట నిలువున కూని అయిందని, నట్టి నడిబజార్లో మానభంగం జరిగిందనే. ఏ రోజైతే పాత్రికేయులకు స్వేచ్ఛ ఉండదో, ఏ రోజైతే పాత్రికేయులకు కూడా ఈ బెదిరింపులు, కక్షాదింపు చర్యలు ప్రారంభమవుతాయో ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం 100కు 100% మానభంగానికి గురైందని అర్థం. మానుకోవాలా. నేను పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పాత్రికేయ మిత్రులపైన కానీ యూట్యూబర్ ఛానల్స్ పైన కానీ తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం, బెదిరించే కార్యక్రమం, పోలీస్ స్టేషన్లు పిలిపించే కార్యక్రమం, తెలుగుదేశం పార్టీ నాయకులను సంతృప్తిపరిచే దానికోసం మీరు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదం చేసిన వాళ్ళు అవుతారు. ఈ తప్పుడు వాదనను తీసుకుపోయే తెలుగుదేశం పార్టీ నాయకులను మీరు ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. భవిష్యత్ కాలంలో మీరు దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ప్రొద్దుటూరులో అయితే పాత్రికేయ మిత్రుల పక్షాన గట్టిగా నిలబడతా. తప్పుడు కేసులు పెట్టినా, వాళ్ళని బెదిరించే కార్యక్రమం చేసినా పోలీస్ స్టేషన్లకు కూడా మేము వస్తాం. ఇది ఇవాల్టి ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ, ప్రతి వార్త ప్రజల పక్షం.